హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడివాడ అండి. గుడివాడ నుంచి. సో మెగాస్టార్ చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ అవార్డు, ఇప్పుడు 2024లో పద్మవిభూషణ్ అవార్డు ఎలా అనిపిస్తుంది? ఆయన చేసే సేవా కార్యక్రమాలు నిరంతరం ఆయన చేసే సేవా కార్యక్రమాల వల్ల నిరంతరం ఆయన ప్రజల్లో ఉంటూనే ఉంటారు. ఆయన కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయ పరంగా కూడా ఆయన సెంట్రల్ మినిస్టర్ చేశారు. అలాగే మనకి బ్లడ్ బ్యాంక్ అనేది నిర్విరామంగా కనీసం ఒక 25 ఏళ్ల నుంచి మనకి సర్వీస్ చేస్తుందంటే ఈరోజు చిరంజీవి గారి వల్లే సాధ్యం. డైలీ వాలంటీర్గా వచ్చి బ్లడ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కేవలం మెగా ఫ్యాన్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. సో అలాంటి పర్సన్కి ఈరోజు పద్మవిభూషణ్ రావడం చాలా గ్రేట్. ఆయన రియల్గా వర్త్ పర్సన్, మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం మనకి గర్వకారణం. సో అదేవిధంగా ఆయన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్లో రాణిస్తున్నారు. చిరంజీవి గారి తర్వాత అందరి ఖ్యాతి చరణ్ గారికి కూడా వస్తుంది. చాలా లేట్గా వచ్చింది, ఎప్పుడో రావాల్సింది ఈ అవార్డు అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? లేట్గా వచ్చినా కూడా చాలామందికి కొన్ని ఏజ్ ఒక సెట్ అయిన లిమిట్ దాటిన తర్వాత అది ఈవెన్ నామినేషన్లోకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితిలో చిరంజీవి గారు ఈరోజు అప్పుడు మేము ఎప్పుడైతే నేను స్కూలింగ్ డేస్లో ఉన్నప్పుడు ఆయనకు పద్మభూషణ్ వచ్చిందో, మేము పెరిగి పెద్ద అయ్యంగానే ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా ఆయన ఈరోజు తారాస్థాయికి చేరారు. సో మొన్న కూడా అయోధ్య కేవలం చిరంజీవి గారికి, చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందంటే ఆ ఇన్విటేషన్, అది ఆయన కీర్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది సెకండ్ సివిలియన్ అవార్డు, దీని తర్వాత భారతరత్న. సో భారతరత్న ఖచ్చితంగా మరి చిరంజీవి గారికి ఎప్పుడు వస్తుంది, అసలు రావాలని కోరుకుంటున్నారు అభిమానులు? భారతరత్న అనేది ఖచ్చితంగా వర్త్ పర్సన్ చిరంజీవి గారు. ఎందుకంటే ఆయనకి మనం ఎటు నుంచి చూసినా కూడా రిమార్క్ అనేది లేకుండా, ఆయన పర్ఫెక్ట్ టైంకి ట్యాక్స్ కట్టాలన్నా కూడా, ఒక చిన్న చిన్న సినిమాలు సపోర్ట్ చేయాలన్నా కూడా, ఈవెన్ RRR లాంటి సినిమాలు ఈరోజు అంత కలెక్షన్ వచ్చి వరల్డ్ వైడ్ ఆస్కార్ వచ్చిందన్నా కూడా ఇనీషియల్ టికెట్ ప్రైసెస్ కోసం గవర్నమెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఏకదాటి తీసుకొచ్చి ఆయన ఈరోజు నిలబెట్టాడంటే అది కేవలం చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం అవుతుంది. సో ఖచ్చితంగా ఇంకా వెళ్ళే కొందే ఆయన లీడర్షిప్ కూడా దేశానికి చాలా అవసరం. సో ఖచ్చితంగా భారతరత్న వస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది మనలాంటి ఫ్యాన్సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.